విశ్వక్ మాట్లాడక్కర్లేదు, వేలు చూపించాలి. నేను అడిగిన ఇటువైపు అటువైపు. ఓకే, ఈ గ్యాంగ్స్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. రెడీ? సో క్వశ్చన్ ఇస్ ఓన్లీ, ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ ఓన్లీ టు యూ విశ్వక్. హూ ఇస్ ఆల్వేస్ లేట్ ఆన్ సెట్? వీళ్ళిద్దరిలో. ఓకే నేహా, యు గెట్ ద ఫస్ట్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్. ఎవరు ఎప్పుడు ఫోన్ లోనే ఉంటారు? ఓ ఓకే, మీరు కావాలంటే యూ కెన్ షో ద ఫింగర్ టువర్డ్స్ కృష్ణ చైతన్య ఆర్ నా వైపు కూడా. ఓకే సరే, అలా ప్రతిసారి అవకాశం లేదు మీకు. ఈ ర్యాపిడ్ ఫైర్ లో అలాంటి లైఫ్ లైన్ ఒక్కసారి మాత్రమే ఉండింది మీ వైపు చూపించడానికి, అది అయిపోయింది. ఓకే, రూల్స్ అన్ని మేము ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాం. మూడో క్వశ్చన్, whom would you date and who do you want to go on a ride with? నీకు ఐడియా కాదు, ఒకళ్ళు డేట్ చేస్తామని అడిగారు, ఇంకోళ్ళు బైక్ మీద షికార్కి వెళ్తాను. రెండు డేటింగ్ లెక్కనే ఉన్నాయి. లేదు కాదు, చాలా డిఫరెన్స్ ఉంది. అది డ్రాపింగ్ సర్వీసా? యా, డ్రాపింగ్ సర్వీస్. నేను డేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి పెళ్ళి అయిపోయింది. ఇది లేదు, ఈ లైఫ్ లైన్ కూడా లేదు, ఈ లైఫ్ లైన్ కూడా లేదు. ఇది తప్పించుకోవడానికి చాలా మంచి దొరికింది. ఇప్పుడు చెప్పండి. నేను సెట్ చేస్తా. ఇందాకేగా రెండు లైఫ్ లైన్లు ఉన్నాయి, ఒకటి చైతుని, ఒకటి మిమ్మల్ని, ఒక ఏదో ఒకదానికి వాడుకోవచ్చని చెప్పారు. వాడేశాడు. ఎవరు రెడీ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటారు? మొత్తం అదే సెట్ కి లేట్ గా రావడం అండి. ఓ సెట్ కి లేట్ గా రావడం అండ్ దెన్ మేకప్. ఓ ఇట్స్ టూ డిఫరెంట్. కైరవన్ వానిటీ వన్ నుంచి లేట్ గా దిగడం. ప్లీజ్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. just నేహా, why is the time and then నీకు నా సెకండ్ ప్రైజ్ కూడా నీకే వచ్చింది నేహా. ఇదేదో 7th ఇంటర్వ్యూ 8th ఇంటర్వ్యూ అయితే బాగుండు. ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ ప్రమోషన్. ఇక్కడ ఉండే ఈ ముగ్గురులో మాస్కా దాస్ భయపడేది ఎవరికి? నేను లేని ఇందులో. చేతుకు భయపడతాను. మీకు తెలుసా ఈ సంగతి? లేదు, కొత్తగా చూసాడుగా. ఎక్కువ మాట్లాడేది ఎవరు నేహా అండ్ అంజలిలో? నాకు అడిగేప్పుడే తెలుసు ఇది ఆన్సర్. చాలా సిక్స్ ప్యాకప్ అన్నప్పుడు ఆఫ్ అవుతుంది బటన్. నడుస్తూ ఉంటుందా? నాకు ఎలా ఉంటుందంటే 5-6 ఆర్టిస్టులు ఉన్నారంటే అంజలి వాళ్ళు అంజలి మాట్లాడుతుందని వాళ్ళు మాట్లాడతారు. నేను అంజలిని మిగతా అందరినీ ఏ పమ్మే. ఎలా ఉంటుందంటే సెట్ లోపలికి వెళ్తుంటే అందరూ ఏదో అలా కూర్చుని ఉంటారు. ఏదో నేను లేనప్పుడు అనుకుంటా. నువ్వు లేనప్పుడే. చైతు విశ్వక్ ఉన్నప్పుడు అలా ఉండదు, అట్మాస్ఫియర్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇంత లౌడ్గా ఉండదు విశ్వక్ ఉన్నప్పుడు. నేను వెళ్ళి లౌడ్ కొంచెం ఒక 10 వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తాను నేను. అది ఒకటి. అది సీరియస్ సీన్ చేస్తూ ఉంటాను. వాళ్ళని కష్టపడి నేను ఆ మూడ్ లో పెడతా. నేను వెళ్తాను, వచ్చి అందరు నవ్వుతూ ఉంటారు. వీళ్ళు ఎమోషన్ ఎప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ ఆ మూడ్ లోకి మీరు తీసుకొని వచ్చి. అంటే ప్రాబ్లం కాదు, ప్రాబ్లం ఏంటంటే తను చాలా స్మార్ట్. వీళ్ళతో నవ్వించి ఆన్ అన్నంటే వచ్చేస్తుంది. వాళ్ళు అలా రారు. రానప్పుడు నాకేంటంటే నేను బాగానే చేసాగా అంటది. మిగతా అందరినీ కంట్రోల్ చేయడానికి నాకు. చూసావా అంజలి ఎంత ఉందో? విశ్వక్ ఒక క్వశ్చన్ అడిగితే కాదు, జెన్యూన్ గా నువ్వు ఉన్నప్పుడు నేను అలాగే మాట్లాడతాను కదా. అంటే విశ్వక్ కూడా నేను ఇలా వచ్చి దాటేస్తున్నట్టున్నది ప్రాబ్లమ్ ని. ఎవరు ఎక్కువగా ఫోన్లో ఫొటోస్ క్లిక్ చేసుకుంటూ ఉంటారు లేదా రీల్స్? విశ్వకేనా? ఫోటోలు నేను దిగా కానీ ఈ రీల్స్ గట్రా మొత్తం ఒక చిన్న ముఠా ఉంటది. గ్యాంగ్స్ ఆఫ్ నేహా అని ఒకటి ఉంది సెట్ మీద. మీ సెట్ అందరు, మీ నువ్వు నీ స్టాఫ్ అందరు కలిసి డాన్స్ చేసి వేస్తుంటారు రూమ్ లో. రీల్స్ that was not even during shoot. అది వేరే. I made one reel which I really crime చేసిన వంటలే రీల్స్ చేసిన వంటలు. but question కి నువ్వు wrong answer ఇస్తున్నావా? రీల్స్ చేస్తావా నువ్వు? రీల్స్ చేయవా? సెట్ లో she's asking who's most of the time. అది question. hello సెట్ లోనా? ఇసావా ఫీల్ అయింది because I don't, I'm someone who doesn't use my phone much at all. రీల్స్ చేసినావు అన్నారు, నువ్వు క్రైమ్ చేసినావు అనలే ఎందుకు? but wrong answer అంటున్నా అంతే. నా మీద పెడుతున్నా. she has an option to put a petition against you. yes totally. Yeah, against him. yeah, against him. సో కాబట్టి తను కాదు, నేనే అండి. మీరే. ఓకే, వెరీ గుడ్, యూ స్కోర్డ్ వెరీ వెల్ విశ్వక్. నిజాయితీగా మీరు సమాధానాలు చెప్పారు.